over the flood. The Lord sits as King forever. The Lord gives strength to His people. The Lord blesses His people with peace. I glorify you, my Father in heaven, Jesus, my Lord and Holy Spirit of God. Elohim, eternal God, I praise you. పరిశుద్ధ కూడా పరమాత్మరూపుడ నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావ. చాలు. ఓకే. రిషోన్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుచున్నావా? యేసుక్రీస్తు వారి కొరకే నీ జీవిత కాలమంతా నువ్వు జీవించదవా? ఎటువంటి శ్రమలు కష్టాలు ఈ లోకంలో వచ్చినా క్రీస్తు కొరకు సాక్షిగా నీవు ఉండేదవా? నీవిచ్చిన ఈ సాక్ష్యమును బట్టి, ప్రభువారు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాము. ముక్కు మూసుకున్నాను. అడిగిల్లి నిలబడి అప్పుడు వెళ్ళిపోవాలి. అమ్మ మీరు కూడా వచ్చేయండి, అమ్మకి ఇచ్చి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షణగా అంగీకరించున్నారా? యేసుక్రీస్తు వారి కొరకే మీ జీవిత కాలమంతా నువ్వు జీవించదరా? ఎటువంటి శ్రమల కష్టాలు ఈ లోకంలో వచ్చినా క్రీస్తు కొరకు సాక్షిగా మీరు ఉంటారా? మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభువారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి కొన్ని వందల మందికి ఇజ్రాయెల్ దేశంలో బాప్తిస్మం ఇచ్చా. ఇప్పుడు మీకు నేను బాప్తిస్మం ఇస్తున్నాను కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. పెట్టుకో. ఓకే. అనిత జెఫన్యా వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మరి చక్కని బిడ్డ రిషోని దేవుడు అనుగ్రహింపచేశాడు. రిషోనికి బాప్తిస్మాన్ని ఈ రోజు ఇప్పించాం. వాళ్ళ నాన్నమ్మ కూడా విగ్రహారాధికురాలు. వాడు పొలంలో తరతరాల పాము ఉండేదంటే వాడు పూజించేవాడు. వాడు అన్యజనులు వాడు. ఈ రోజు ఆమె కూడా బాప్తిస్మం పొందింది. హల్లెలూయా. అయితే బాప్తిస్మం గారు చుట్టు పెట్టుకొచ్చింది, చుట్టు గోదావరిలో ఊడిపోయింది. నేను చూడలేదు, కాలు చుట్లు ఉండవు. మరి వాడు అన్యజనులు కాబట్టి, వాడు విగ్రహాన్ని చేసేవారు కాబట్టి వాడిని ఇంకా భారంగా మనం మోపకూడదని బాప్తిజం తీసుకోవడమే సంతోషమని మరి ఈ వివాహ జీవితం ద్వారా వాళ్ళ కుటుంబంలోకి దేవుడు అనే వ్యక్తి అంటే వాళ్ళ పరిచయం అయ్యి వాళ్ళ బాప్తిస్తానికి వచ్చారు. మరి చాలా సంతోషం. డాడీ మమ్మీ ఇద్దరు రావడం నాకు చాలా ఓదార్పు. నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళు రావడంతో నా దుఃఖమంతా బాధ అంతా కూడా ఎగిరిపోయింది. చాలా ఓదార్పు, చాలా ధైర్యం కలిగింది. దేవుడు మనల్ని దైవజనం ద్వారా ఆదరిస్తాడు. ఎన్నోసార్లు మా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. రాలేని పరిస్థితులు కూడా ఈ డేట్ మాకు ఇచ్చారు. వాతావరణం ఇవన్నీ కూడా మరి దేవుడు మంచిగా చేశాడు. దేవునికి స్తోత్రం. కరెంట్ కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి రెవరెండ్ డాక్టర్ సుభాష్ రాజ్ గారు మనకి వాక్యోపదేశం చేస్తారు. అలాగే దేవ అనే హిందీ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. తెలుగులో మనం మీరు చూసారు కదా దేవ అనే సాంగ్, అది హిందీ భాషలో రిలీజ్ అవుతుంది. తెలుగు ఆయనే చేశారు, హిందీ ఆయనే చేస్తారు. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను.
ఈరోజు నేను ఇక్కడ మీ దగ్గర రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా ప్రియ కుమార్తె అది డయానా, విజయ డయానా, తను చేస్తున్నటువంటి ఈ సేవ పరిచర్యని ప్రేమించి తను ఎలాంటి కార్యక్రమానికి దేనికి ఆహ్వానించినా మేము రావడానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నేను మా పాస్టర్ గారు మేమిద్దరం కూడా ఇలాగ రావడానికి దేవుడి చిన్ని కృపను బట్టి మమ్మల్ని ఎలాగ ప్రేమతో ఆహ్వానించిన కుమార్తె డయానాని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నాకు తెలిసి చాలా కాలం క్రితం ఈ కుమార్తె నాకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి తను చాలా ప్రేమతో డాడీ అని పిలుచుకుంటూ ఆ ప్రేమని పచ్చిస్తూ ఉంది. తనతో పాటుగా తన యొక్క సహోదరి అనిత కూడా అదే రీతిగా ప్రేమతో డాడీ అని పిలుచుకుంటూ తను కూడా నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను. మరి ఆ పాపకి వివాహం అవుతుంది నాకు తెలుసు, ఆ వివాహ సమయం నాకు తెలుసు. ఆ తర్వాత కొంతకాలానికి తను దేవుని చేత ఆశీర్వదించబడి బిడ్డ పుట్టినప్పుడు నేను వెళ్ళాను ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బిడ్డను తన యొక్క బిడ్డను ఇద్దరిని చూశాను. సో ఇప్పుడున్న ఈ విషయం ఎంత పెద్దోడుగా నాకంటే హైట్ అయిపోయాడు, కానీ వాళ్ళు పుట్టడం నాకు తెలుసు. చిన్న పిల్లవాడుగా వాళ్ళ అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చేసరికి నేను వెళ్ళి ఆ బిడ్డని చూసి ఎత్తుకొని ప్రార్థన చేశాను. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే నా యొక్క కుమారునికి బాప్తిస్మం ఇవ్వాలి అనే విషయానికి వచ్చినప్పుడు అది వారి యొక్క పెద్దముగా దేని కుమార్తె డయానా తను ఆశించిన ప్రకారంగా తన తల్లిదండ్రులు ఆశించిన ప్రకారంగా ఈరోజు నేను ఈ బాప్తిస్మ కార్యక్రమం చేయడానికి నన్ను ఆహ్వానించారు. నేను వచ్చాను. సాయంకాలం ఈ చక్కని బాప్తిస్మ కార్యక్రమాన్ని చేశాను. సమయంలో మరి విషయాలు ఎంత బిజీగా ఉన్నా కొద్ది నిమిషాలు రిలాక్స్ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. నేను చెప్పని మీరు చూసుకోండి ఏదైనా అంటే ఆయన గారికి పని ఆపేసి ఇక్కడికి వచ్చి మా ఎదురుగా కూర్చోమనండి. నాయన నువ్వు బాప్తిస్మం పొందావు కనుక నీ గురించి ఈ ఫోటో అలాంటప్పుడు నువ్వే ఇక్కడ లేకుండా నువ్వే అన్ని పనులు చేసుకుంటానంటే బాగోలేదు. నీ స్నేహితులు కానీ నాన్నగారు కానీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కొన్ని విషయాలు నా దగ్గర వినాలని నేను కోరుతున్నాను. ఈరోజు నాకు ఇప్పటికే కాస్త ఆలస్యమైనట్టు ఉంది. వాటికి మనం త్వరగా ముగించుకోవాలి. ఎందుకంటే విషయానికి బాప్తిస్మం ఇచ్చిన ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు అలాగే దైవ సేవకురాలు ఈ మార్నింగ్ స్టార్కి సంబంధించినటువంటి సంఘ వ్యవస్థాపకులు వీళ్ళందరూ కలిసి కృతజ్ఞతగా మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడు మెట్టింటికి వస్తానంటే ఆల్రెడీ భోజనాలు అక్కడ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. బహుశా గుంకుమలు ఆడుతూ ఉంటాయి. మీకు అందరికి కూడా మేము ఆటలు వేసుకొని ఉంటానప్పుడు కానీ కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలి కనుక నేను మాట్లాడిన తర్వాత మనం అందరం కలిసి దేవరా అనేటువంటి హిందీ పాట డెడికేట్ చేసిన తర్వాత మనం భోజనాలు చేసి సెలవు తీసుకున్నాం. ఈరోజు నేను 2 విషయాలు నా మనసులో పెట్టుకుని ఉన్నాను. ఒకటి ఏంటంటే బాప్తిస్మ కార్యక్రమం. బాప్తిస్మంలో జరిగేటువంటి విషయం ఏంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలలో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తుతో పాటు మనం పాతి పెట్టబడి ఉన్నాము అని అంటారు. ఆ తర్వాత క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము క్రీస్తు యొక్క జీవాన్ని కలిగి మనం తిరిగి లేస్తున్నాం. బాప్తిస్మం అనే ఆ మాటకి అర్థం వెరీ సింపుల్గా మనం ఒక మాట చెప్పుకోవచ్చు. అదేంటంటే మనకి డై తెలుసు కదా, జుట్టు వేసుకునే డై కాదు కానీ వస్త్రాలకు వేసుకునే డై అంటారు కదా. కొన్నిసార్లు మన యొక్క వస్త్రం కారు తేలిపోయింది అనుకోండి, రంగు తెలిసిపోయినట్టు అయిపోయింది అనుకోండి, ఆ డై వేసేవాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి నీ చీర అక్కడ ఇస్తాను. అది ఇచ్చినప్పుడు అది తెలుపుది కానీ రాడు తేలిపోయిన రీతిగా కాదు ఇదైనటువంటి రీతిగా దాని రంగు కొంచెం కోల్పోయి వైట్నెస్ కోల్పోయి ఉంది. సో ఇక మీద దాన్ని ఎంత ఉతికినా తెలుగుతనం రాదు. ఆమెకు వాళ్ళతో చెప్పి ఏమంటామంటే అయ్యా మంచి బ్లూ కలర్ డై వేయండి అని అంటున్నాం, లేదంటే మంచి వైలెట్ కలర్, నాకు వైలెట్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే వైలెట్ కలర్ డై వేయండి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఆ తెల్ల చీరని కొంచెం తగ్గించండి. థ్యాంక్ యూ. నేను ఇక దగ్గర ఒక కావాలంటేను
సో ఆ తెల్ల చీరని మనం ఒక బకెట్లో మనం వైలెట్ కలర్, వంగ పువ్వు కలర్ అందులో వేసి ఈ చీర తీసుకెళ్ళి దానిలో ముంచినప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే ఈ చీర ఆ వైలెట్ కలర్ నేలలోనికి వెళ్ళింది. అదే సమయంలో ఆ వైలెట్ కలర్ అనేటువంటిది ఈ చీరలోనికి వచ్చింది. అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అనే మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే మనము క్రీస్తులోనికి మనం వెళ్ళటం, క్రీస్తు ప్రభువు మనలోనికి వచ్చి ఒక నూతన సృష్టిగా మనం లేవటం. విషయం నీ పాత జీవితం క్రీస్తుతో పాటు పాత పెట్టబడి అన్నది. ఇప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు క్రీస్తుతో ఒక నూతన జీవితంతో నువ్వు లేచి ఉన్నావు. కాబట్టి ఇక మీదట నీ జీవితం క్రీస్తునే కనబరచాలి, క్రీస్తు క్యారెక్టరే కనబడాలి, క్రీస్తు యొక్క మాటలే కనబడుతూ ఉండాలి, వినబడుతూ ఉండాలి. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నా ప్రజలు నిన్ను చూచినప్పుడు క్రీస్తునే నేను నీలో చూడాలి తప్ప నీవు నాకు కనబడవలసింది. ఎందుకంటే మనము పాతి పెట్టబడి అయిపోయింది మన యొక్క జీవితం. ఇప్పుడు క్రీస్తులో మనం ఒక నూతన జీవితాన్ని మనం కలిగినటువంటి వారమైనా అటు జీవితం నీకు ఉండాలని కోరుకుంటూ నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. మరి కాసేపట్లో నీకు కుడి హస్తం ఇచ్చి దేవుని కుటుంబంలోనికి చేర్చుకుంటున్నాము అనే డిక్లరేషన్ మేము చేస్తాం. ఆ తర్వాత నీ కొరకు ప్రభుత్వ సంస్కార ఆరాధనగా ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం సిద్ధం చేసి ఇచ్చిన కనుక అది కూడా నీకు ఇచ్చి దేవుని కుటుంబంలోనికి నిన్ను చేర్చుకుంటూ ఉన్నా. నీ చదువులో నువ్వు కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళుతున్నప్పుడు, నీ యొక్క భవిష్యత్తులో నీ ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, లేదో ఒక దేవుని యొక్క పిలుపు ప్రకారంగా దేవుని యొక్క సేవలను ఉంటూ ఉన్నప్పుడు నీ జీవితం యేసుని కనబరచాలి, యేసే కనబడాలి. అటువంటి ధన్యత ఈ బాప్తిస్మము ద్వారా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాను. అందులో అమలు చెప్పండి సార్. నేను దీవిస్తూ హల్లెలూయా అన్నాడు సార్. ఒకసారి ఎక్కడికి రానైనా నా దగ్గరికి రానైనా ఏ యొక్క కుమారుడు మీ అందరికీ తెలిసినటువంటి కుమారుడు అది మాకు ఈరోజు సాయంకాలం మేమందరం సాక్షిగా మేముండి కుమారుని తీసుకొని వెళ్ళి గోదావరి నదిలో పారుచున్న నదిలో మేము బాప్తిస్మం. ఒక్కొక్కసారి ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి ఉంటున్న నదుల దగ్గరికి వెళ్ళలేక బాప్తిస్మం కుండీలు పెట్టుకొని అందులో చేసేస్తూ ఉంటాం. అని సాధారణంగా ఏమంటారంటే ప్రవహించే నీటిలో బాప్తిస్మం ఇవ్వాలి అంటారు. ఆ మటుకు నేను పట్టుకి కనీసం ఒక 20 నుంచి 30 మందికి నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉంటాను. అక్కడ నేను చెప్తున్నప్పుడు ఏమంటారంటే మిమ్మల్ని యోర్దాను నదిలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అంటాను. ఎలాక మాట వచ్చిన నా నోటి చెప్పదాక ఈ గోదావరి నదిలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అన్నట్టుగా. కానీ ప్రభు నామంలో కుమారుడు రక్షింపబడి దేవుని కొరకు అంకితం చేసుకొని బాప్తిస్మం కొరకు సిద్ధపడి వచ్చినారు. ఇప్పుడు నేను మరొకసారి అభినందిస్తున్నాను, మరొకసారి నేను దీవిస్తున్నాను. ప్రభు కృప నీకు తోడైంది, నేను ఆశీర్వదించి నడిపించిన దాక ఇంకెక్కడికి వచ్చాం వెళ్ళిపోతాం. అలా కాదు, వీళ్ళు వస్తారు యూదులు అక్కడ నిలబడతారు అంతే. దాని అంతటా తలుపులు తెరుచుకుంటాయి. నేను లోపలికి వెళ్ళి అక్కడ నిలబడతాడు అంతే. లోపలికి వెళ్ళక మళ్ళీ పట్టున్నప్పుడు అలాగే 7th ఫ్లోర్ వరకు ఓపిక అలాగే నిలబడతాడు ఆయన. ఎందుకంటే బట్టలు నొక్కకూడదు కనుక, యూదుల యొక్క సంపాద దినాన్ని వాళ్ళు ఏ పని చేయరు కనుక. మొన్న 2వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 2 దినాల పాటు దేవుడు లెవియా కాండములో చెప్పినట్లుగా ఇట్స్ ఎ న్యూ ఇయర్ అండ్ ఇట్స్ ఎ సాబత్, సబ్బాతు అనేటువంటి రోజు. ఈ న్యూ ఇయర్ లో లేక రోష్ హషానా దానికి తోడు ఇంకొకటి ఉందండి. దేవుడే చెప్పినటువంటి ఒక మాట ఏమన్నాడంటే జరిగిస్తూ ఉంటాను. అది కూడా నేను విన్నది ఏంటంటే 100 times ఇప్పుడు నేను తీసుకున్నాను. అక్కడ నేను గురించినటువంటి ఒక విషయాల్లో చెప్తూ ఇశ్రాయేలీలే యేసు ప్రభువు యొక్క రాకడకు వాళ్ళ సూచనగా ఉండినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఇశ్రాయేలీలు చేసినటువంటి ఒక పని ఏంటంటే 2వ తారీఖు సాయంకాలం మొదలుపెట్టి 4వ తారీఖు సాయంకాలం, 4వ తారీఖు మనకు వచ్చి ఏ రోజు వచ్చింది ఎవరికైనా గుర్తుందా? శుక్రవారం. మా చర్చిలో మేము ఉపవాస ప్రార్థన మేము పెట్టుకుని ఉన్నాం. మనమే లేరు, మేము హైదరాబాద్ వెళ్ళినటువంటి వాళ్ళు 5:30 లేక 5 ఆ ప్రాంతాల వరకు. నేను ఇక్కడ ముగించిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క కడబోర
మ్రోగేటువంటి సమయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి మనకి పట్టిందో లేదో నాకు తెలియదు, కానీ నీకు అర్థమైందో లేదో ప్రార్థిస్తున్నా. కుమార్తెను మీరు ఆశీర్వదించారు నాయనా, చక్కని పాటలు రాసేటువంటి కృపా వరాన్ని ఇచ్చి ఉన్నారు నాయనా. తను రాసినటువంటి పాట, దేవరా అనేటువంటి పాట ఇంగ్లీష్లోకి, హిందీలోకి, వివిధమైన భాషలలోకి అది తర్జుమా చేయబడినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదనాన్ని మా ప్రభు దేవరా అనేటువంటి హిందీ పాట ఇప్పుడు నాయన మేము ప్రసారం చేస్తూ ఉంటుండగా, దాన్ని రిలీజ్ చేస్తుండగా నాయన హిందీ మాట్లాడే ప్రతి ఒక్కరూ అందులో ఉన్న మాటలు వాళ్ళు గ్రహించాలి నాయన. నువ్వు ఎలాగను మమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్నావు, ప్రకృతిని ఎలాగను మీరు చక్కగా తీర్చిదిద్ది ఉన్నారు, మా విషయంలో కూడా మీరు ఎలాగను మీ కార్యాలు చేసి ఉన్నారు, అవి మేము తెలుసుకొని మీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లు ఈ పాటను మేము డెడికేట్ చేస్తూ ఉన్నాం. నాన్న ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించాను. ఇప్పుడు ఆ పాటను నేను డెడికేట్ చేస్తూ ఈ మాట పలుకుతున్నా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దేవరా అనేటువంటి హిందీ పాట నేను విడుదల చేస్తూ అనేక మందికి అది ఆశీర్వాదముగా నుండును గాక. అందరికీ కామని చెప్పండి. ఆమె పలికిన ప్రకారంగా ఇప్పుడు ఆ పాట మనం వీక్షిద్దాం. बड़ा महान हो, तेरी सोच बड़ा गंभीर हो, एक छोटा सा कबूतर ने हो तेज से उड़ने दिया, तेज से उड़ने दिया, एक छोटी पत्थर हो में सुंदर से बना दिया, सुंदर से बना दिया, एक छोटा सा कबूतर में हो तेज से उड़ने दिया, एक छोटी पत्थर हो में सुंदर से बना दिया, आशा से जी रहा मन्ना से मुझे बड़ा कर दिया, जीवित जल से आप तृप्ति गिरा दे लगा, देवरा देवरा तेरी हाथ बड़ा महान हो, तेरी सोच बड़ा गंभीर हो। పెద్దమ్మకు సహకారంగా ఉంటూ మరి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆ టైంలో పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు 3,000 మంది వారు ప్రభువును అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో మరి విశ్వసించినటువంటి వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకొని నాట నుండి రొట్టె విరుచుట ఎందును సహవాసమందును అపొస్తలుల యొక్క బోధ ఎందును ఎలాగైనా వర్తిల్లుతూ వచ్చారో అలాగిన ఈరోజు బాప్తిస్మం తీసుకున్న రిషోన్ అలాగనే సత్యవతులు వారికి మీదట ప్రభు కొరకు జీవించినట్లు ఈ యొక్క శరీరాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. ప్రభు సెలవిచ్చిన ప్రకారంగా ఈ యొక్క రొట్టె యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా మీరు భావించి మీరు పుచ్చుకొని తినండి, తీసుకోండి. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడిన నిబంధన రక్తం, దీనిలో నేను త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీనిని చేయడని సెలవిచ్చిన ప్రకారంగా ఈరోజు నేను కూడా దాకా చెప్పినట్లుగా
మన ప్రభుని రాకడకి సమీపించి ఉన్నది. ఆయన యొక్క రాకడలో మనం ఎంతబడి గుంపులో ఉండాలి అంటే యేసు రక్తముతో మనం ఉతకబడి, యేసు రక్తములో మనం కడగబడి, యేసు రక్తము ద్వారా మన పాపములు క్షమించబడి, యేసు రక్తమును బట్టి యేసు కొరకు వెలుగుతున్న దివిటీలుగా మనం జీవించాలి. కనుక ఈ సమయం అందు యొక్క ద్రాక్షరసం మీకు ఇస్తూ ఉంటుండగా ఇది యేసు రక్తముగా భావించి మీరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ ఉన్నాయినా. ఈరోజు మాకు ఎంతో సంతోషభరితమైనటువంటి రోజు. ఎందుకంటే మా కుమారుడు విషయం, అలాగే మా ప్రభా నీ దేవుని కుమార్తె సత్యవతి గారు నీ నామములో బాప్తిస్మము తీసుకొని నీ అందరి విశ్వాసం ఉంచి మీ కుటుంబంలోకి చేర్చబడి మీ ప్రియమైన బిడ్డలుగా మీరు అంగీకరించి ఇప్పటి నుండి నైనా వారు నీ యొక్క సహవాసంలోను రొట్టె విరుచుటయందును అలాగే నీ యొక్క బోధలోను వారి యొక్క జీవితాన్ని వారు కొనసాగిస్తూ మీ కొరకు వెలగడానికి మీరు ఇచ్చి నీ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు కూడా నైనా వారు నీకు ఏర్పాటు చొప్పున ఈ యొక్క ప్రభు భోజన సంస్కార ఆరాధనలో పాల్పొంపులు పొంది ఉన్నారు. నీ యొక్క శరీరం అన్నట్టు ఈ రొట్టెను భుజించి ఉన్నారు. నీ రక్తముగా ఈ యొక్క ద్రాక్షరసాన్ని వారు పానము చేసి ఉన్నారు. నీ దీవెనలు వీరి మీద కుమ్మరించండి. ఇది నన్ను ఇక్కడికి వచ్చి మాతో సంతోషంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు, నీ స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. పెద్దవాళ్ళనైనా గన్నులైనటువంటి వారు బిషప్ తల్లి గారు, అలాగే మా ప్రభావ మేము ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరూ, మార్నింగ్ స్టార్ చర్చికి సంబంధించినటువంటి బిడ్డలు, మేమందరం ఈ సంతోషంలో పాల్పొందుతూ నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతున్నట్లుగా ఆ విందులో కూడా మేము పాలకొంపులు పొందుకోవడానికి కృప చూపిస్తూ మమ్మల్ని సిద్ధపరచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మీరు అక్కడ జరిగినప్పుడు మేమందరం కూడా మార్పు పొందినటువంటి వారమై నీ యొద్దకు మేము రావడానికి ఎంతో కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయం మా ప్రభా కుమార్ విషయాన్ని యొక్క బాప్తిస్మాన్ని బట్టి, అలాగే సోదరి సత్యవతి గారి యొక్క బాప్తిస్మాన్ని బట్టి మార్నింగ్ స్టార్ బిడ్డలు, వారి యొక్క తల్లి తండ్రి, అలాగే తల్లి సేవకురాలు వచ్చిన వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచేటట్టుగా ఆ భోజన పదార్థాలు కూడా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అందరికీ సమృద్ధి ఉండాలనైనా, కడుపు నిండా మీరు భోజనం చేసి వెళ్ళాలనైనా, అది వారికి ఆరోగ్యకరంగా ఉండాలనైనా, నీ కొరకు నీ రాకడ కొరకు మేము ఈ లోకం మీద మంచిగా జీవించడానికి వీలు కలగాలి. కనుక ఖర్చు పెట్టినట్టుగా బిడ్డలకు తగిన ప్రతిఫలం దయచేయండి. అదే సమయంలో భోజనం చేసి వెళుతుండగా వీరికి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మేము డెడికేట్ చేసినట్టుగా దేవరా అనేటువంటి పాట హిందీలో వినేటువంటి వారందరూ నైనా నీ యొక్క ప్రేమను, నీ యొక్క శక్తిని వారు తెలుసుకోవాలి. తెలుగులో విడుదల చేయబడినటువంటి పాటను విన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్వదించబడిన వారే నీ రాకడ కొరకు వారు సిద్ధపడాలి. మా ప్రియ కుమార్తె డయానాన్ని దీవించి ఇలాగున్న చక్కని పాటలు రాయడానికి, తర్జుమాలు చేయడానికి, ఇంకా అనేకమైన పాటలు రాసి నేను మైపరచడానికి అట్టి కృప నీ కుమార్తెను, వారి యొక్క సోదరి అనితకును, తన యొక్క భర్తని సేవలుంటున్నటువంటి జపన్యాకును, అలాగే వారి యొక్క కుమారుడైనటువంటి విషయాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన బిడ్డలముగా మనకును, మన యొక్క కుటుంబములకును, సంఘమంతటికి ప్రత్యేకంగా ఈ దినాన్ని బాప్తిస్మ అనుభవంతో దేవుని కుటుంబంలోనికి చేర్చబడిన రిషోనుకును, వారి యొక్క నాన్నమ్మ గారు సత్యవతి గారికి నిత్యము తోడయండి, ఆశీర్వదించి ప్రభుని రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును కాక. ఆమేన్. 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 అలాగే ముందు ఏర్పాటు ఇష్టపడితే అలాగే అందరూ పూర్తి చేసే వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే ఈరోజు నేను బాప్తిజం కూడా తీసుకోవడం జరిగింది. నా కోసం
जगा दिया है छोटा अपने करुणा से देखा आपने मुझे जगा दिया है छोटा आपने करुणा सखा पुत्र में होते जैसे बढ़ने दी एक छोटा सा खाबूतर में होते जैसे बढ़ने दिया प्रभु